వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థతామసి. ముందర శ్లోకాలలో సాత్విక ధైర్యం ఎలా ఉంటుంది, రాజస ధైర్యం ఎలా ఉంటుంది అని చెప్తూ ఇప్పుడు తామసిక లక్షణం కలిగిన వాళ్ళ ధైర్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇంతకు ముందర శ్లోకాలలో సాత్విక కర్తల యొక్క లక్షణం తెలుసుకుందాం, అలాగే రాజస కర్తల యొక్క లక్షణం. ఇప్పుడు ధైర్యం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితోటి, ఓ పార్థ, ఓ అర్జున, ఏ బుద్ధి చేత దుర్బుద్ధి అయినటువంటి మనిషి నిద్రని, భయాన్ని, దుఃఖాన్ని, ఇంకా అహంకారాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడో అటువంటి ధైర్యం తామసము అని చెప్తున్నారు. అంటే ధైర్యం గొప్ప సుగుణమే, కానీ అది ఒక చెడ్డ విషయంలో వినియోగిస్తున్నప్పుడు అది నిష్ఫలమైపోతుంది కదా. తమోగుణయుతుడు అంటే ఎవరైతే తమోగుణం కలిగి ఉంటాడో అతను ఒక ధైర్యంను బాగా కలిగి ఉండి తన యొక్క నిద్రని, భయాన్ని, దుఃఖాన్ని, దిగులుని, ఇంకా అహంకారాన్ని వదిలిపెట్టడు. అది అంటే అతని ధైర్యం అది వదిలిపెట్టడంలో ఉండదన్నమాట. ధైర్యం అనేటువంటి గొప్ప సుగుణము అటువంటి నిద్ర, భయ, నికృష్ట వస్తు సంపాదన యందు ఉండడం వల్ల నిరర్ధకమైపోతుంది. అంటే అతిగా నిద్ర ఉన్న, అతిగా దుఃఖపడుతున్న వాడేమి ఇందులో తప్పేమీ లేదు అని ధైర్యంగా ఉంటాడు అందులో. కనుక ఆ ధైర్యాన్నే సద్వస్తు సంపాదనకి, సచ్చీల సముపార్జనకి, అంటే మంచి వ్యక్తిత్వ సంపాదనకి, మోక్షప్రాప్తికి, భగవంతుని యొక్క కరుణను పొందడానికి వినియోగిస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. వాల్మీకి అపార ధైర్యము, పట్టుదల ఉంది పూర్వాశ్రమంలో. కానీ మొట్టమొదట ఆ ధైర్యాన్ని, పట్టుదలని ఎందులో ఉపయోగించాడు? చెడ్డ పనులు చేయడంలోనూ, హింసా కార్యాలు చేయడంలోనూ ఉపయోగించాడు. ఫలితం లేకుండా పోయింది. కానీ మహనీయుల సాంగత్య ప్రభావం చేత తిరిగి ఆ ధైర్యమునే రామనామ జపంలో, దైవ ధ్యానంలోనూ ఉపయోగించుకుని ధన్యుడయ్యాడు కదా. అదేవిధంగా దుర్మేధ అని చెప్పడం వలన అతనికి మేధ ఉన్నప్పటికీ దాన్ని వక్ర మార్గంలో ఉంటుంది అని భావం. అలాగే స్వప్నము అంటే ఇక్కడ నిద్ర అని చెప్పిన చోట అతి నిద్ర అని అనుకోవాలి మనం. ఎందుకంటే మిత నిద్ర అందరికీ అవసరమే, అతి నిద్ర మంచిది కాదు. తామస ధైర్యం ఎలా ఉంటుంది అంటే ఏ ధైర్యము చేత చెడ్డ బుద్ధి కలిగినటువంటి వాడు నిద్రని, భయాన్ని, శోకాన్ని, దిగులుని, మదాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడో అదే తామస ధైర్యము అని చెప్పబడుతుంది. జయ గురుదత్త.